చూడండి మన కినువా అలాగే ఉప్మా రవ్వ ఓట్స్ చక్కగా వేగిపోయినాయి. అసలు ఇందులో ఏం వేసామో అన్నది కూడా తెలియకుండా ఉంది. అన్నీ మిక్స్ అయిపోయి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకుని కాస్త చల్లారనిద్దాం. ఈ ప్రాసెస్ మీరు ముందు రోజు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ ఇన్స్టెంట్గా పెరుగుని తీసేసి కలిపేసి కొంచెం సోడా వేసుకుని కలిపేసి ఇన్స్టెంట్గా ఇడ్లీలు వేసేసుకోవటమే. ఇలా కూడా ఇమ్మీడియట్గా కూడా మీరు వేయించుకొని చేసుకోవచ్చు. కాకపోతే చల్లారటానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది కదా, అందుకనే ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్ మార్నింగ్ ఫాస్ట్గా ఇట్టే అయిపోతుంది. మరి ఇది నేను కాస్త చల్లారిన తర్వాత ఇందులో పెరుగు వేసుకుంటాను. కొంచెం పుల్లటి పెరుగు ఎప్పుడన్నా మిగిలిందనుకోండి, ఇలాంటి వాటికి మీరు కాస్త పుల్లటి పెరుగు వాడుకుంటే టేస్టీగా ఇడ్లీలు పులిసినట్టే ఉంటాయి. చూడండి నేను కాస్త చల్లార్చుకున్నాను మన మిక్స్చర్ని. ఉప్మా రవ్వలాగానే కనిపిస్తుంది మీకు చూస్తే, కానీ టేస్ట్ మనకి ఆ కినువా వేసాం కదా, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అస్సలు వేసుకోలేదు, సో కాస్త సాల్ట్ తగినంత వేసుకోండి. అలాగే ఇక్కడ మజ్జిగ అయినా పెరుగైనా ఏదన్నా వేసుకోవచ్చు. కాస్త మనకు పల్చగానే కావాలి కాబట్టి ఎక్కువగా. ఈ మిక్చర్ తొందరగా గట్టి పడిపోతూనే ఉంటుంది, ఎందుకంటే అన్నీ పీల్చుకునే పదార్థాలే ఉన్నాయి. ఎందుకంటే ఓట్స్ పీల్చేస్తుంది, అలాగే కినువా పీల్చేస్తుంది, అలాగే రవ్వ కూడా మాయిశ్చర్ని మొత్తం పీల్చేస్తూనే ఉంటుంది. సో ఎంత వేసుకున్నా పీలుస్తూనే ఉంటుంది. అలాగే అట్టి పెట్టారనుకోండి ఇంకా పీల్చేస్తూనే ఉంటుంది. సో మరి కాస్త పెరుగు అలాగే సోడా కూడా వేసుకుందాం. కొంచెం వాటర్ మరియు మరికొంచెం పెరుగు వేసుకుని ఇలా మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం సోడా వేసేసుకొని వెంటనే మిక్స్ చేసేసి ఇడ్లీ ట్రేలో వేసుకుని స్టీమ్ చేయటమే 10 నిమిషాల వరకు. ఎలా మనం ఇడ్లీలు స్టీమ్ చేస్తాం సేమ్ అదే ప్రాసెస్. ఇందులో మీరు కావాలంటే క్యాష్యూ నట్స్ అంటే మన కాజు పప్పులు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకున్నా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యి వేసుకుని కొంచెం వేయించుకున్నాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ కాదు ట్రేకి అతుక్కోకుండా ఉండటానికి. లేదు అంటే నేను ఇంట్లో అయితే నూనె ఏమీ వేయను, ప్లేట్ని నీళ్ళతో కడిగేసుకుని నేను వాడతాను, అది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పిండిని మీరు ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలంటే రెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రెస్ట్ చేశారనుకోండి గట్టి పడుతుంది. మరి కాస్త మీరు మజ్జిగ వేసేసుకొని ఈ ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రేలలో వేసేయటమే. ఎక్కువగా వేయకండి, కొంచెం పొంగుతాయి. మనం సోడా వేసాం కదా, అలాగే ఇన్స్టెంట్గా వేసామని గట్టిగా వస్తాయని అస్సలు అనుకోకండి, చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ స్టీమర్ కూడా రెడీగా ఉంది, స్టీమ్ చేసేస్తాను. వాడుకుని స్టీమ్ చేసుకోవచ్చు. మరి ఒక 15 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేస్తే మనకి సింపుల్ అయిన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. అవి కూడా హెల్దీ టేస్టీ. మరి ఒక 12 నిమిషాల పాటు నేను హెల్దీ అయిన కిన్వా ఇడ్లీలని స్టీమ్ చేసుకున్నాను. స్టీమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు అలాగే రెస్ట్ చేస్తే ఆ తర్వాత మనం మూత తీసేసి మరి కాస్త చల్లారిన తర్వాతనే సర్వ్ చేస్తే చక్కగా ఉంటాయి ఇడ్లీలు. ఈజీగా బయటికి తీయడానికి వస్తుంది అంటుకోకుండా. మరి చూడండి ఎంత చక్కగా పొంగిపోయాయి ఇడ్లీలు. నేను ఒక 2 నిమిషాల పాటు రెస్ట్ చేసేసాను, మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ స్టీమ్లోనే అలా పెట్టేశాను. ఇప్పుడు మన రెగ్యులర్ ఇడ్లీలు ఎలా పొంగినాయో అలాగే పొంగాయి చూడండి. ఇందులో మీకు బ్రౌన్ కలర్ కినువా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మరొక 2 మినిట్స్ పాటు వెయిట్ చేసేసి తీసేస్తే సూపర్ టేస్టీ. పచ్చడి కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో హింగువ వేసాము, శనగపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు అన్నీ వేసాం కాబట్టి ఏమీ అవసరం లేదు, ఇట్టే తినేయచ్చు. ఇక్కడ నా చట్నీ కూడా రెడీ, కానీ నాకు చట్నీ కూడా అవసరం లేదనిపిస్తుంది. ఇంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా చేసామో అలాగే ఆ టేస్టే అనిపిస్తుంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్. మరి మీరు కూడా ఈ సింపుల్ అయిన సాఫ్ట్ ఇడ్లీ కిన్వాతో మరియు ఓట్స్తో తప్పకుండా ట్రై చేయండి.
చక్కటి చట్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ తీస్తూ ఉంటే నెయ్యి వాసన తెగ వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత తీసారనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఈజీగా ప్లేట్కి అతుక్కో